నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. తాండూరులో బస్సులన్నీ బంద్. డిపోకి పరిమితమైన బస్సులు, ఆర్టీసీకి బస్సు సైరన్ సెగ. ప్రగతి చక్రాలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించిన ప్రయాణికులు. గమ్యస్థానాలకు చేరేందుకు ఇబ్బందులు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ సెగ అంటుకుంది. సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరూ విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు. దీంతో తాండూరులో ఆర్టీసీ బస్సులన్నీ డిపోకి పరిమితమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బస్సులు కదలలేదు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా రోడ్డెక్కలేదు. అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ సమ్మె ప్రారంభం కావడంతో తాండూరు ఆర్టీసీలో రవాణా స్తంభించింది. బస్సులు నడవకపోవడంతో ఉదయం నుంచే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ వరకు చేరుకుని వెనుదిరిగారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఊర్లబాట పట్టారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు సొమ్ము చేసుకున్నారు. మరోవైపు బస్సులు డిపోకి పరిమితం కావడంతో పాటు ప్రయాణికులు లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్ బోసిపోయింది. సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏదైనా మాకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ పబ్లిక్ సమ్మెలో దిగడం జరిగింది. వాళ్ళు సొంతమ కోరికలు కాదు, వాళ్ళు న్యాయబద్ధమైనవి. గత ప్రభుత్వం నిరంకుశంగా ఈ కార్మికులను అణచివేయడం వల్లనే ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా పలికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ప్రధానంగా ఉంది. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధానాలు, మేనిఫెస్టోలో ముందుగా ఆర్టీసీని ప్రభుత్వ పరంగా యూనియన్ చేస్తామని చెప్పేసి, కన్నతల్లి లాంటి యూనియన్ పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి ఆ రోజు మరి ప్రతి బహిరంగ సభలో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవన్నీ విస్మరించి మరి ఈరోజు గత 3 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్కటి విధంగా ఆర్థిక పరం లేని అంశాలైనా సరే పరిష్కారం చేయడానికి ప్రభుత్వం పూనుకోలేదు. మరి ఈరోజు గత్యంతరం లేక ప్రభుత్వంతో మరి 40 రోజుల కిందనే సమ్మె నోటీస్ ఇచ్చినా మరి రేపు పోతాము సాయికు అనంగా ఈరోజు మళ్ళీ కాలయాపన చేయడానికి ఒక కమిటీ అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నాటకం ఆడుతున్నారు. కాబట్టి సమ్మె అనివార్య కారణాల వల్ల సమ్మె పోవడం జరిగింది. దీనికి సంపూర్ణంగా ప్రజా సంఘాలు, మరి వీళ్ళ పార్టీ నాయకులు, సిపిఎం, సిఐటియు, పీడిఎస్యు, తెలంగాణ జన సమితి మరియు మిగతా ప్రజా సంఘాలు ఇక్కడ వారికి మద్దతు ప్రకటించాయి, మద్దతుగానే నిలుస్తాయి. ఖచ్చితంగా మరి వారికి వాళ్ళ సమ్మె విజయవంతమైనంత వరకు వాళ్ళకి అండ ఉంటామని చెప్పేసి మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.